థాటిగ్గర్. మీ అందరికీ థాటిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. ఓం నమ శివాయ. మరికొద్ది రోజులలో అమర్నాథ్ యాత్ర మొదలవబోతుంది. అమర్నాథ్ యాత్ర యొక్క విశిష్టత మరియు పూర్తి వివరాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. అమర్నాథ్ దేవాలయం మహాశివునికి అంకితం చేయబడింది. ఈ అమర్నాథ్ గుహ భారత్లోని జమ్మూ కాశ్మీర్లో ఉంది. హిమాలయాల్లో దక్షిణ కాశ్మీర్ కొండలలో 3888 మీటర్ల ఎత్తులో జమ్మూ కాశ్మీర్ రాజధానికి 141 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి పహల్గాం గ్రామం నుంచి వెళ్ళాలి. హిందువులకి పుణ్యక్షేత్రం అత్యంత పరమ పవిత్రమైనది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా అమర్నాథ్ యాత్ర చేయాలని కోరుకుంటారు. జమ్మూ కాశ్మీర్ హిమాలయాల్లో అమర్నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుణ్ణి దర్శించుకోవాలని శివభక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వెళతారు. మరీ ముఖ్యంగా మోక్షాన్ని కోరుకునేవారు తప్పనిసరిగా ఇలాంటి యాత్రలను చేస్తూ ఉంటారు. పంచభూతాల రూపంలో శివుడు ఉంటాడనే నమ్మకం. అందుకే ఇక్కడ శివుడు జల రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. 40 మీటర్లు ఎత్తుగా ఉండే అమర్నాథ్ గుహ లోపల నీటి చుక్కలతో నిలువుగా లింగాకారంలో మంచుగడ్డ కడుతుంది. ప్రతి సంవత్సరం మే నుంచి ఆగస్టు నెల వరకు హిమాలయాల్లో మంచు కరగడం వల్ల ఈ పుణ్యక్షేత్రం మంచు నుంచి బయటకు వచ్చి సందర్శనకు వీలుగా ఉంటుంది. అంతేకాకుండా జలరూపంలో ఉన్న శివలింగం వేసవిలో చంద్రుని కలలు ప్రకారం పెరుగుతూ తగ్గుతూ ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు భక్తులు. ప్రతి సంవత్సరం అక్కడ కురిసే మంచు పరిస్థితులు బట్టి అమర్నాథ్ యాత్ర దాదాపు 40 రోజుల నుంచి 60 రోజుల పాటు ఉంటుంది. హిందూ పురాణాలు ప్రకారం పరమేశ్వరుడు పార్వతీమాతకు ఈ గుహ దగ్గరే జీవితం గురించి, అమరత్వం గురించి వివరించాడని ప్రతీతి. ఇక్కడ ఉండే మరో 2 మంచు ఆకారాలను పార్వతీదేవి, వినాయకుడిగా భక్తులు కొలుస్తారు. అంతేకాకుండా పరమశివుడు 3వ కన్ను తెరవడం వలనే ఈ గుహ ఏర్పడిందని, ఇక్కడ శివలింగం సహజంగానే పెరుగుతుంది కాబట్టి ఈ శివలింగాన్ని సహజ శివలింగం అంటారని తెలుస్తుంది. అమర్నాథ్ స్థల పురాణం ప్రకారం పరమశివుడు భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం అనే పంచభూతాలను ఈ గుహ పరిసర ప్రాంతాలలో వదిలిపెట్టాడని, అందుకే ఈ ప్రాంతాన్ని పంచతరణి అని కూడా పిలుస్తారు ని తెలుస్తుంది. ఈ అమర్నాథ్ దేవాలయానికి ఇంకా మరెన్నో విశిష్టతలు ఉన్నాయి. అమర్నాథ్ వద్ద ప్రవహించే పంచనదులు సాక్షాత్ శివయ్య జటాజుటం నుంచి ప్రవహిస్తాయని నమ్ముతారు. ఇందుకు సాక్ష్యంగా అమర్నాథ్ గుహలోని శివలింగం దగ్గర నుంచి ఎప్పుడూ నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా దేవాలయాల గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేయడం మరియు ఆలయాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా అమర్నాథ్ శివలింగం నుంచి ఎప్పుడు ప్రవహించే ఈ నీరు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎలా వస్తుంది, ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఇంతటి మహిమాన్వితమైన అమర్నాథ్ శివలింగాన్ని దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. మరో 2 రోజులలో అమర్నాథ్ యాత్ర ప్రారంభమవ్వబోతుంది. జమ్మూ కాశ్మీర్లో కొన్నిసార్లు ఉగ్రవాద ఘటనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అమర్నాథ్ యాత్రలో తీవ్ర భయాందోళనలు నెలకొంటూ ఉంటాయి ఒక్కొక్కసారి. అయితే అధికారులు మాత్రం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి అమర్నాథ్ మంచులింగాన్ని దర్శించుకునేందుకు భక్తుల కోసం అన్ని రకాల చర్యలను చేపడుతున్నారు. ఈ సంవత్సరం ఈ 2024లో అమర్నాథ్ యాత్ర జూన్ 29 శనివారం నుండి ప్రారంభమై ఆగస్టు 19 సోమవారంతో ముగుస్తుంది. 52 రోజుల పాటు అమర్నాథ్ శివలింగాన్ని భక్తులు దర్శించుకోబోతున్నారు. ఈ అమర్నాథ్ యాత్ర కోసం వెళ్లే భక్తుల కోసం ఏప్రిల్ 15 నుంచి రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ అమర్నాథ్ యాత్రలో 13 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు, 75 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ పాల్గొనడానికి వీలు లేదు. ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్రకు ప్రారంభానికి గుర్తుగా ఇప్పటికే జూన్ 22 శనివారం రోజున అమర్నాథ్ శివలింగానికి ప్రథమ పూజలు నిర్వహించారు. అమర్నాథ్ యాత్రకు వెళ్ళలేని భక్తుల కోసం అమర్నాథ్ శివలింగాన్ని దర్శించుకునే భాగ్యాన్ని కూడా కలగజేశారు. జూన్ 29 శనివారం అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన వెంటనే అమర్నాథ్ గుహలో ఉన్న అమర్నాథ్ లింగానికి ఉదయం, సాయంత్రం ఇచ్చే హారతిని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ హారతిని అమర్నాథ్
అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు అధికారిక వెబ్సైట్ మరియు యాప్ ద్వారా ఇంట్లోనే కూర్చొని భక్తులు అమర్నాథ్ శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ఇలా ఈ సంవత్సరం 2024లో అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభమై 52 రోజుల పాటు సాగి ఆగస్టు 19 రక్షాబంధన్ లేదా శ్రావణ పౌర్ణమితో ముగుస్తుంది. తెలుసుకున్నారు కదండి, ఇది అమర్నాథ్ యాత్రకు సంబంధించిన విశిష్టత మరియు వివరాలు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.